చెందినటువంటి ఈ సంస్థలు లేదా వాళ్ళ అనుబంధ సంస్థలు ఈ టీఆర్ఎఫ్ ఇవన్నీ కూడా ఏంటంటే ఈ భారతదేశంలో ఎలా అయినా సరే మత విద్వేషాలను రెచ్చగొట్టాలి. మత విద్వేషాలను రెచ్చగొట్టి భారతదేశ ప్రగతిని అడ్డుకోవాలి. ఎందుకు అంటే భారతదేశం మనకంటే ముందు వెళ్తోంది. ఏ రంగంలో చూసినా భారతదేశం మనకంటే ముందు ఉంది. అదేవిధంగా మిలిటరీ వైజ్ చూసినా లేదా టెక్నాలజీ వైజ్ చూసినా ఇవన్నీ కూడా భారతదేశం ముందుకెళ్ళిపోతూ ఉంది. ఎందుకంటే మన ఆర్థిక వ్యవస్థ కూడా పాకిస్తాన్ కంటే డబుల్గా ఉంది. మన బడ్జెటరీ అలొకేషన్సే $81 బిలియన్ మనకు బడ్జెట్ అలొకేషన్ ఫర్ మిలిటరీ ఉంది. వాళ్ళు కేవలం $10 బిలియన్ మాత్రమే మిలిటరీకి పెడుతూ ఉన్నారు. మిలిటరీ దేవుడెరుగు, వాళ్ళకి తినడానికి తిండి లేదు. కనీసం అక్కడ ధరలు చూస్తే అమాంతం పెరిగిపోతూ ఉన్నాయి. ఒక దేశంలో అన్సర్టనిటీ ఉంది, పొలిటికల్ స్ట్రగుల్ ఉంది, అదేవిధంగా ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ ఉంది. సో ఇవన్నీ కూడా ఒక ఈర్ష్యా ద్వేషాలతో భారతదేశాన్ని ఎలాగైనా దెబ్బ కొట్టాలి అని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. దీంట్లో భాగంగా ఎప్పుడైతే మనకి ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లుని తీసుకొచ్చారో, ఈ వక్ఫ్ బిల్లులో ఏదో ముస్లింలకి చాలా ఘోరంగా అన్యాయం జరిగిపోతుంది అనే ఒక భావాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చి వెస్ట్ బెంగాల్లో ముర్షిదాబాదు, మాల్డా ఇలాంటి చోట్ల పెద్ద ఎత్తున గొడవలు చేశారు. అంటే బంగ్లాదేశ్ సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ వెస్ట్ బెంగాల్లో ఎక్కువ మంది ఉంటూ ఉంటారు, రోహింగ్యా ముస్లిమ్స్ వీళ్ళందరూ కూడా. సో రోహింగ్యా ముస్లింలు చాలామంది మంచివాళ్ళు ఉన్నా కొంతమంది ఈ ఉగ్రవాద ప్రేరేపితమైన ఉంటారు కదా. సో వాళ్ళందరూ కూడా ఈ అలర్లో చేరి ముర్షిదాబాద్ అంతా గొడవలు చేస్తూ ఉన్నారు. సో ఇదే కరెక్ట్ టైము. అదేవిధంగా అమెరికన్ ప్రెసిడెంట్ ఎప్పుడైతే మన భారతదేశానికి వచ్చారో, సో ఇవన్నీ కూడా ఆలోచించి ఈ భారతదేశాన్ని ఎలాగైనా దెబ్బ కొట్టాలి అని చెప్పి ఈ విధంగా ఈ భద్రతా దళాలు వెళ్ళలేని ఆ ప్లేస్కి, పహల్గామ్లో టూరిస్ట్ స్పాట్కి సరిగ్గా రీచ్ అవ్వలేరు వెంటనే, ఎందుకంటే అది గుర్రాల మీద వెళ్ళాల్సి వస్తుంది. సో దాంతో వాళ్ళు టార్గెట్ చేసి చంపేయడం జరిగింది. ఒక అనార్మ్డ్ పర్సన్స్గా ఉన్న వాళ్ళని చంపడం జరిగింది. ఇది యుద్ధ నీతికి కూడా వ్యతిరేకం. ఇలాంటి దుర్మార్గమైన చర్యలను, అంటే అమాయక ప్రజలను ఇటువైపు లాగి వాళ్ళని హింసించి చోద్యం చూస్తూ ఉన్నారనమాట. సరే, ఈ నేపథ్యంలో అనేక మంది అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. రాబర్ట్ వాద్రా, కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ అల్లుడు, ఆయన కూడా ఇది ముస్లింలు భయపెట్టడం వల్లే జరిగింది అని చెప్పాడు. సో దీంతో ప్రజల్లో పెద్ద ఎత్తున ఆగ్రహావేశాలు కూడా వచ్చేసినాయి. ఇదేంటి ఇలా మాట్లాడుతున్నాడు, ముందు ఖండించాలి కదా అని. సో ముస్లింలు ఇంటర్నల్గా ఏదైనా ఉంటే మనం చూసుకుంటాం, కానీ పాకిస్తాన్ దుశ్చర్యల్ని ఖండించాలి కదా అని. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఈ పాకిస్తాన్ హై కమిషన్లో ఉన్నటువంటి పాకిస్తాన్ అఫీషియల్స్ అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అంటే వాళ్ళందరికీ ఈ విషయం ముందే తెలుసు. అదేవిధంగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఉన్నారే, ఆయన కూడా 2 రోజుల ముందే హెచ్చరించాడు, మనం వేరు, ముస్లింలు వేరు, హిందువులు వేరు, ఇలా మాట్లాడారు. సో ఇదంతా కూడా పాకిస్తాన్ కావాలనే ప్లాట్ చేసింది. సో ఏది ఏమైనప్పటికీ కూడా భవిష్యత్తులో ఈ యుద్ధ వాతావరణం జరిగినటువంటి తీరు లేదా ప్రజల్ని చంపిన తీరు అని యుద్ధాలకు దారితీస్తూ ఉన్నాయి. అది భారతదేశం ఖచ్చితంగా బీఫిటింగ్ రిప్లై ఇవ్వకపోతే ఈ ఉగ్రవాదుల శిబిరాలని